అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ అట్లూరి. నేను హైదరాబాద్లో ఉంటాను. దయచేసి బజాజ్ ఎలక్ట్రికల్ ఫైనాన్స్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. దయచేసి మీరెవరు బజాజ్లో ఐటమ్స్, మొబైల్స్ కానీ, ఫ్రిడ్జులు కానీ, కూలర్స్ కానీ, ఏసీలు కానీ ఎటువంటి వస్తువు అయినా సరే బజాజ్లో ఇన్స్టాల్మెంట్స్ మీద ఈఎంఐ లెక్కన తీసుకోవద్దు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో, మరి బయట ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆంధ్ర, తెలంగాణలో అయితే ఒక్కొక్క రోజుకి కొన్ని లక్షల కంప్లీట్లు వస్తున్నాయి. వాడు ఆటోమేటిక్గా బజాజ్ కంపెనీ వాడు చాలామంది భయంకరంగా డబ్బులు కట్ చేస్తున్నాడు. 60 రూపాయలు, 100 రూపాయలు అట్లా కొన్ని కోట్ల మంది దగ్గర కట్ చేస్తున్నాడు. అంటే వాడి ఇన్కమ్ ఎంత ఉంటుందో చూడండి. ఏంటంటే మీది గతంలో ఎప్పుడో చెక్ బౌన్స్ అయిందంటాం, లేదంటే మీ మదరో ఎవరో ఏదో బటన్ నొక్కారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందంటాం. దానివల్ల అంటే ఇప్పుడు నీ 60 రూపాయలు పోయినాయి, నువ్వు పెద్దగా పట్టించుకో. అట్లాంటి 60 రూపాయలు ఆ బజాజ్ కస్టమర్స్ దగ్గర ఎంతమంది దగ్గర కట్ చేస్తున్నాడో ఆలోచించండి. ప్రతి ఒక్క రాష్ట్రంలో మీకు బజాజ్ షోరూమ్లు ఉన్నాయి కంపల్సరీ. అట్లా ఒక్కొక్క షోరూంలో వాడు ఏంటంటే ఈ మొబైల్స్ మీకు ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, నేను మీకు ఫ్రిడ్జ్ ఇంట్రెస్ట్ వేయట్లేదు, ఏసీ ఇంట్రెస్ట్ వేయట్లేదు, ఖాళీ మంత్లీ 50,000 ఉంటే 10 నెలలు, నెలకి 50,000 అంతే, డౌన్ పేమెంట్ కూడా ఏమొద్దు, మీది సివిల్ బాగుంది, తీసుకెళ్ళిపోండి అంటున్నాడు. మనమేంది, వాడు ఏం కట్టించుకోవట్లేదు కదా, 5,000 కడితేనే ఇచ్చేస్తున్నాడు, అసలు సివిల్ మీద ఏమో రూపాయి కట్టకుండా ఇచ్చేస్తున్నాడు అని మనం తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే మన అకౌంట్ వాడికి ఆటోమేటిక్గా వాడికి లింక్ అవుతుందో, మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చూసుకోండి. ఒకసారి మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే మీ బ్యాంకుకి వెళ్ళి అసలు స్టేట్మెంట్ తీసుకోండి. మీరు బజాజ్ కంపెనీకి ఎప్పుడైతే అకౌంట్ ఇచ్చారో అప్పటి నుంచి స్టేట్మెంట్ తీసుకోండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి 75%కి అమౌంట్ కట్ అయ్యే ఉంటుంది. 60 రూపాయలు కానీ, 30 రూపాయలు కానీ, 45 రూపీస్ కానీ, ఇట్లాగా చాలామంది ఇది కొన్ని కోట్ల స్కామ్. ఇది కేవలం మన ప్రజల డబ్బే. వాడు మీకు ఇంట్రెస్ట్ వేయట్లేదు, మీరు తీసుకెళ్ళిపోండి అంటున్నారు, కానీ వాడు తర్వాత మన దగ్గర చేసే స్కామ్ ఇది. మన అకౌంట్ ఎప్పుడైతే వాడికి లింక్ అవుతుందో ఆటోమేటిక్గా మనం వాడి చేతిలోకి వెళ్ళిపోయినట్టే. మీరు చూసుకోండి, 100కి 100% ఇది జెన్యూన్. హైదరాబాద్లో అయితే భయంకరంగా జరుగుతుంది. ప్రతి ఒక్క ఆఫీస్కి డైలీ 100-200 కంప్లీట్లు వస్తున్నాయి, ప్రతి ఒక్క ఆఫీస్కి. అట్లాగా అన్ని రాష్ట్రాల్లో చూసుకోండి, తెలుగు రాష్ట్రాల్లో కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎన్ని కంప్లైంట్లు ఉంటాయో. అసలు ఎవరెవరైతే ఐటమ్స్ తీసుకున్నారో వాళ్ళు ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి. బజాజ్ లింక్ నుంచి ఎవరెవరైతే తీసుకున్నారో మన అకౌంట్ ఎప్పుడైతే వాడికి ఇచ్చామో ఇక ఆ రోజు మన అకౌంట్లో ఇప్పుడు కాదు, 2 years తర్వాత అయినా సరే కట్ అవుతాయి. మీరు చూసుకోండి, కావాలంటే ఒకసారి స్టేట్మెంట్ తీసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇట్లా కొన్ని లక్షల మంది ఉన్నారు కంప్లీట్లు ఇచ్చిన వాళ్ళే. వాడి దగ్గరికి వెళ్తే వాడేమంటాడు తెలుసా, చెక్ బౌన్స్ అయింది కదన్నా అంత ముందలా, ఇది ఏ బ్యాంకు మీరు అకౌంట్ ఇచ్చారో, ఎస్బీఐ బ్యాంక్ ఇచ్చారు కదా, ఎస్బీఐ బ్యాంక్ వాడు కట్ చేసుకున్నాడు అంటాడు. ఎస్బీఐ బ్యాంకు దగ్గరికి వెళ్తే, సార్ ఏం చెప్పాం సార్, ఇలాంటి డైలీ 50 మంది 60 మంది కంప్లీట్లు వస్తున్నాయి మాకు, ఇది బజాజ్ వాడు కట్ చేసుకున్నాడు, వాడేమో మా పేరు చెప్తున్నాడు అంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే మనం క్లోజ్ చేసుకుంటే అకౌంట్ క్లోజ్ చేయాలా, అకౌంట్ లేదనుకోండి ప్రజలందరూ కలిసి బజాజ్ ఆఫీసులో సామాను కొనటం ఆపేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది తెలిసిన వాళ్ళందరూ, విన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బజాజ్ ఒక చీటింగ్ ఎలక్ట్రికల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీ పెద్ద చీటింగ్. ఎంతమంది లోన్స్ తీసుకున్నారో అంతమంది ఒకసారి రికవరీ చేసుకోండి, మీ స్టేట్మెంట్లు తీసుకోండి కావాలంటే. వాడు తర్వాత ఏమంటాడంటే, మీకు సివిల్ బాగుంది సార్, మీకు లోన్ ఇస్తానని చెప్పి తర్వాత మనం లోన్ తీసుకునే వరకు మనం వెంటబడతాడు. 1,00,000 రూపాయలు లోన్ తీసుకుంటే నువ్వు ఇంకో 1,00,000 కట్టాలంటే 2 లక్షలు కట్టాలి. అంటే 1,00,000 ఇంట్రెస్ట్ చూసుకోండి మీరు ఎక్కడైనా సరే. బజాజ్లో ఎవరెవరు లోన్స్ తీసుకున్నారో చూసుకోండి, కావాలంటే లోన్స్ తీసుకున్న వాళ్ళందరూ చూసుకోండి. వాడిదంతా పెద్ద ఫ్రాడ్ కంపెనీ, అదంతా చీటింగ్ కంపెనీ. దయచేసి ఎటువంటి యూత్ కానీ, ఎవరైనా సరే, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే బజాజ్ వాడు ఫ్రీగా ఇస్తానన్నా సరే తీసుకోకండి. ఎందుకంటే మీ అకౌంట్ వాడికి చేతికి వెళ్ళిపోతే ఇక మీరు బలైపోయినట్టే, గుర్తుపెట్టుకోండి.